పల్లవి టీవీ నేను మీ సుమ. సో, ఈరోజు మనం ఒక పర్సన్ అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాము. అదెవరో కాదండి. ఈ మధ్య కాలంలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమ్ అవుతున్నారో మనకు తెలియట్ల. ఎవరైనా ఫేమ్ అవుతున్నారు. బట్ ఇక్కడేంటి అంటే బైపోల్ ఎలక్షన్స్‌లో ఒక చిన్న సాంగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకి చాలామంది చాలా రాసారు. చాలా సాంగ్స్ వాళ్ళ పార్టీకి తగ్గట్టు మంచిగా ట్యూన్స్, లిరిక్స్ మంచిగా ఎంచుకున్నారు. బట్ వాళ్ళకి గూడా ఏంటంటే మనకిప్పుడు ఫోక్ డాన్సెస్ అనేది కంపల్సరీగా అన్ని పార్టీల వాళ్ళు పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళలో ఒకే ఒక్క పర్సన్ బాగా ఫేమ్ అయింది. అదెవరో గాదు, శ్రీదేవి గారు. సో, మనం వ మన దగ్గరే ఉన్నారు శ్రీదేవి గారు. ఒకసారి అడిగి తెలుసుకుందాము. అసలకి ఈ ఫేమ్ ఎట్లాగొచ్చింది? అది ఎవరు తీశారు? వీళ్ళే పర్సనల్‌గా పెట్టుకున్నారా లేదా? అండ్ తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గూడా అడిగి తెలుసుకుందాము. నమస్కారం శ్రీదేవి గారు. యెస్. నమస్తే సో, అండి. మీ పూర్తి పేరేంటండి అసలు? నా పూర్తి పేరొచ్చేసి శ్రీదేవి రాథోడ్. శ్రీదేవి రాథోడ్. యెస్. సో, బంజారాస్. యెస్. బంజారా ఆర్ ఓహ్! నాయక్స్ మేము. ఆ! సో, ఇప్పుడు మనకి గత 3 డేస్‌న బాగా హల్చల్ జరుగుతుంది. ఏ ఇన్‌స్టాగ్రాము, ఏ ఫేస్‌బుక్, యూట్యూబ్ జూషినా మీ ఇంటర్వ్యూలే అండ్ మీ డాన్స్. ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ డాన్స్ పెర్ఫార్మన్స్ సేమ్. సో, అదొక్క సాంగ్‌కి ఇంత ఫేమొచ్చింది. అంటే అవునండి. ఎంత కాలం నుంచి చేస్తున్నారు? నేను 13 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్‌లో ఉన్నానండి. ఆ! 13 ఇయర్స్ అవుతుంది. ఆ! అప్పటినుంచైనా ఇదే ఫీల్డ్‌లో డాన్స్‌నే ఎంచుకున్నాను. డాన్స్ హ్మ్. ప్రోగ్రామ్సే కండక్ట్ చేస్తుంటాను. సో, 13 ఇయర్స్. యెస్. 13 ఇయర్స్‌గా ఇదే ఫీల్డ్. యెస్ బట్ అండి. ఎప్పుడు ఇంత అభిమానం అనేది మీరు జూడలే. వచ్చింది గానీ ఇంతెప్పుడు రాలేదు. ఇందెప్పుడు రాలే. ఇంటర్వ్యూ ఇచ్చే విధంగా అంటే మనం ఫేమ్ అయితేనే వస్తుంది యెస్. గదా! అవును. సో, ఇప్పుడు ఆ సాంగ్ ఎవరు తీశారు? అంటే మీరు ప్రతి దగ్గర స్టేజ్ పెర్ఫార్మన్స్ అనేది ఇస్తారు. యెస్ సో, అండి. మనం పార్టీస్ ఏ పార్టీ మాట్లాడుకున్నాం తర్వాత సంగతి. సో, ఆ సాంగ్ ఎవరు తీశారు? మీరే తీపిచ్చుకొని ఛానెల్‌కిచ్చారా? లేదు ఎట్లా? లేదండి. యాక్చువల్లీ ఇది 9థ్ రోజు 9వ తారీఖు రోజు లాస్ట్ అనమాట. ఇంకో 5 మినిట్స్ అయితే ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. అంటే ప్రచారాలు లాంటివి చేయకూడదు. హ్మ్. ఆ టైంలో కింద కార్యకర్తల ఎంటర్‌టైన్‌మెంట్‌ని చూసి, వాళ్ళ ఎంజాయ్‌మెంట్‌ని చూసి, హ్మ్. దాంతో పాటు నేను గూడా హ్మ్. అలాగే చేశాను. సో, అది అది వాళ్ళని జూసి చేశారనట్లేదు. ఆ సాంగ్‌కి మీరే ఒక అభ్యర్థిగా నిల్చుంటే ఎట్లా జేస్తారు? అంటే అభ్యర్థి వాళ్ళ రిలేటివ్ సొంత బాగా అయిన వాళ్ళు అక్క గాని, చెల్లె గాని ఒక అన్నగా నుంచుంటే ఎట్లా జేస్తారో అట్లాగే జేసినారు మీరైతే. నేను గూడా సేమ్ అలాగే ఫీల్ అయ్యాను. ఫీల్ అవ్వటం గూడా. ఆ! ఈ మూవ్‌మెంట్‌ని ఒక 5 మినిట్స్ ఉందనంగా నేను చేస్తున్నప్పుడు, హ్మ్. జతిన్ గారనే అని జూబ్లీ టైమ్ టీవీ రన్ చేస్తున్నారు బాబు. సో, ఓకే. తను క్యాప్చర్ చేయడం జరిగింది. ఓహ్! ప్రోగ్రామ్ అయిపోయినంక గూడా నన్ను పిలిచి చూపిచ్చారు. నేను లైట్ తీసుకున్నాను. ఎందుకంటే ఓకే. ఇలా అంటే కొన్ని వీడియోలు తీస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. హ్మ్. సో, నేను పట్టించుకోలేదు. కానీ రాత్రికి రాత్రి ఇంత హైప్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ హ్మ్. చేయలేదు. సో, అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. లేదండి. ఫస్ట్ అసలకి ఆ సాంగ్ బయటకొచ్చినాక మీకు ఎవరి నుంచి కాలొచ్చింది అసలకి చాలా బాగా చేశావు అని జెప్పేసి? జతిన్ గారే చేశారండి. జతిన్ గారే జేశారు. యెస్. బాగా ఫేమొచ్చిందా? యెస్. తనే ఎన్ని ఫస్ట్. మిలియన్స్ పోయిందది? అది చాలా మిలియన్స్ చాలా ఎళ్ళిందండి. మిలియన్స్ యెస్. ఎళ్ళింది. ఓకే. సో, ఇప్పుడు ఆ సాంగ్ సో, మీరు 13 ఇయర్స్ ఎలాంటి స్ట్రగుల్స్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే అమ్మానాన్నలు లేరు. హ్మ్. సో, అన్న, వదిన, అక్క, బావ, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగాను. హ్మ్. వాళ్ళ కంట్రోలింగ్‌లోనే ఇక్కడి హ్మ్. వరకొచ్చాను. సో, చాలామంది ఇట్లా ఫోక్ డాన్స్‌కి ఇట్లా ఎంకరేజ్ జేయరు గదా! అవునండి. సో, పేరెంట్స్ లేరు. అక్క, బావ వీళ్ళు బాగా సపోర్ట్ చేసేవాళ్ళా మీకు? యెస్ అండి. సపోర్ట్ సో, ఈ చేసేవాళ్ళు. ఫీల్డ్‌కే ఎందుకొచ్చారు? మీకు డాన్స్ అంటే ఇష్టమా? అంటే బేసిక్‌గా నేను చిన్నప్పటి నుంచైనా డాన్స్ చేసేదాన్ని. హ్మ్. సో, ఆఫ్టర్ పెళ్లి తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల హ్మ్. నేను దీన్ని చేసుకోవాల్సొచ్చింది. సో, మీకు పెళ్లయింది. ఏ ఏజ్ ఎప్పుడు పెళ్లయిందండి? ఇది కనుక్కోవాలి. ఎందుకంటే కొన్ని చూసాను. మీరు చూడటానికి మాత్రం మ్యారేజ్ గానట్టే ఉన్నారు. చాలా చిన్న ఏజ్‌లో పెళ్లయిందండి. ఓకే. అంటే అమ్మ, నాన్న చనిపోయిన తర్వాత మేము అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ దగ్గర ఉన్నాము. హ్మ్. హ్మ్. సో, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళేంటంటే మేనమామకి నలుగురు పిల్లలు. హుహు. అండ్ అమ్మకి అంటే మేము 5 మంది. హ్మ్. సో, 9 మంది పెళ్లి కాని వాళ్ళు. అందులో పెద్దక్కకు ఒక్కామెకే పెళ్లయింది. ఆ టైంలో 90లో 90స్‌లో 90లో 90, 90. 99, 98 ఆ ప్రాంతంలో ఓకే. పెద్దక్కకు ఒకామెకే పెళ్లయింది. హ్మ్. మాకేం కాలేదు. హ్మ్. సో, 8 మంది కదా! ఎలా ఒకవేళ ఇన్‌కేస్ నాకు గూడా ఏదైనా జరుగుతుందో అనే భయానికి తాతయ్య ఏందంటే ఏజ్‌ని అంటే దృష్టి పెట్టకుండా హ్మ్. చాలా చిన్న ఏజ్‌లో నాకైతే చాలా చిన్న ఏజ్‌లో పెళ్లి చేశారు. ఓహ్! పెళ్లి అయిపోయింది. పెళ్లయిన 2, 3 ఇయర్స్‌లోనే పాప, బాబు. ఇద్దరు పిల్లలు. యెస్. హ్మ్. 10థ్‌లో పెళ్లయింది. 10థ్ తర్వాత ఫస్ట్ ఇయర్ చేశాను. బాబు.
మళ్ళీ ఒక 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని పెళ్ళైనాక కూడా చదివారు. చదువుకున్నాను. ఎస్. ఓకే, నైస్. మీ హస్బెండ్ సపోర్ట్ చేశారు. ఎస్. హస్బెండ్, అత్తయ్య, మామయ్య వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. ఉమ్, ఉమ్. సో ఇంటర్ అప్పుడు కంప్లీట్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంటర్ కంప్లీట్ చేశాను. పాప, ఓకే. బాబు. ఇంకా దాని తర్వాత ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ మరి చదువుకున్నారు కదా, జాబ్ ఏమన్నా చేయి ఉండాల్సింది కదా. అంటే అప్పుడు జాబ్ చేశాను. ఉమ్. స్కూల్లో టీచర్గా పనిచేశాను. ఓకే. ఆ శాలరీ సరిపోలేదు. ఆ సరిపోదు. టైంలో బాబుకి పక్షవాతం వచ్చింది అనమాట. ఓ. సో దానికి ట్రీట్మెంట్, తర్వాత మెడిసిన్స్, అవి ఇవి చాలా ఇబ్బందులు పడ్డాము. అవి సరిపోలేదు. మీ హస్బెండ్ ఏం చేస్తారండి? ఆయన ఫ్లెక్సీ బ్యానర్లు ఉంటాయి కదండి, అవి దాంట్లో వర్క్ ఓకే. చేస్తాం. అది సరిపోక బయట వేరే వర్క్ కూడా చేసాము, అయినా ఫ్యామిలీ నడవలేదు. ఉమ్. ఇంకా అలాంటి టైంలో డాన్స్ ఫీల్డ్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఒక వర్క్, తర్వాత 9 to ఈవినింగ్ 6 వరకు ఒక వర్క్, మళ్ళీ 6 to నైట్ ఈవెంట్స్ అని ఈవెంట్ కండక్ట్ చేసుకుంటూ అలా ఉమ్. లైఫ్ని లీడ్ చేయడం జరిగింది. సో చాలా స్ట్రగుల్స్ అయితే ఫీల్ అయ్యి చాలా వచ్చారు. కానీ 13 ఇయర్స్ అన్ని స్ట్రగుల్స్ లో ఈ యొక్క సక్సెస్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఒక చిన్న బిట్ ఇంత సక్సెస్ అయ్యిద్ది అనుకున్నారా? నైటే పాపులర్ సెలబ్రిటీ అయిపోయారు. ఇప్పుడు మీరు లేదు. సెలబ్రిటీ, మీకు అర్థమవుతుందా? సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ అనొచ్చు. ఉమ్, చాలా సంతోషంగా ఉందండి. ఉమ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఉమ్. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. Yes. మరి ఫేమ్ అంటేనే ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ మధ్య కాలంలో బాగా ఫేమ్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లా. అది ఎవరికి వస్తుందో కూడా అదేంటి ఆ లక్ కాదు, మీ కష్టం అది. Yes, ఇప్పుడు అవును. ఇప్పుడు మీకు వచ్చింది అయితే మీ కష్టమే, ఎస్. చూసుకోవచ్చు. అవును. సో ఇప్పుడు పార్టీ తరపున ఎవరైనా మీకు అభినందనలు తెలిపిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. నేను అంటే ఇప్పటివరకు చెప్పలేదు ఏ ఛానల్లో. ఏంటదండి? పొద్దున్నే బాపు గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్లీ నేను శ్రీశైలం, చిన్న శ్రీశైలం యాదవ్ సార్ని కూడా కలవడం జరిగింది. సార్తో మాట్లాడడం జరిగింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నేను నవీన్ అన్నయ్యతో కూడా డైరెక్ట్ కలవబోతున్నాను. ఓ, ఇప్పుడు మళ్ళీ కలవబోతున్నారు. ఇంతకు ముందు వాళ్ళు డైరెక్ట్ కలిసారు. ఇప్పుడు అక్కడ కలిసి మీ దగ్గరికి వచ్చాను, అందుకే లేట్ అయింది ఇక్కడ. సో ఏమన్నారు అసలుకి? ఇంటికి పిలిచి మీకు ఎట్లా అనిపిస్తుంది అసలుకి? చాలా హ్యాపీగా ఉందండి. చాలా అంటే మామూలుగా మేము ప్రోగ్రాంలు చేస్తుంటాము. సో స్టేజ్ దిగేసామంటే గుర్తుపట్టరు మమ్మల్ని అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటిది నాకు మంచి ఫేమ్ రావడము, ఫేమ్ వచ్చిన తర్వాత నాకు బాపు దగ్గర నుంచి కాల్ రావడము, అసలు బాబు దగ్గర నుంచి కాల్ రావటం అది అన్ఎక్స్పెక్టెడ్. ఎస్, అన్ఎక్స్పెక్టెడ్ గానే అనొచ్చు. అండ్ నా అదృష్టం కూడా అనొచ్చు, నా లక్ కూడా అని కూడా అనొచ్చు. అన్ని మీ కష్టము, నా కష్టం లక్ కూడా. అన్ని కలిపేది. వెళ్ళాను. అంటే ఒక కూతుర్ని ఎలా అయితే దగ్గర తీసుకున్నారో అలా తీసుకోవడం జరిగింది. బాపు గారు సన్మానం చేశారు. ఓ నైస్ అండ్ అసలు కంగ్రాట్స్. అసలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఇన్ని ప్రోగ్రామ్ చేశాను, అన్ని సన్మానాలు పొందాను, కానీ దీంట్లో కొంచెం హ్యాపీ ఎక్కువ అని ఫీల్ అవుతున్నాను. అంటే మీరు బిఫోర్ అన్ని పార్టీస్ కి ఆల్మోస్ట్ వర్క్ చేసి ఉంటారు కదా, ఇట్లా డాన్స్ పర్ఫార్మెన్సెస్ అని? అన్ని పార్టీస్ కి ఏం చేయలేదండి. చేయలేదా? నేను కొన్ని పార్టీసే చూస్ చేసుకున్నాను. సో స్టార్టింగ్ నుంచి అయినా మెయిన్ ప్రధాన పార్టీలకి అయితే చేశారా? ప్రధాన పార్టీ ఎస్. మెయిన్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ కి చేశాను, బీజేపీకి చేశాను. కాంగ్రెస్, బీజేపీకి మీరు వర్క్ చేశాం. సో ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు దీని వల్ల ఫేమ్ వచ్చింది అని కాకుండా మీరు అంటే కాంగ్రెస్ తరపున అంటే ఇప్పుడు నుంచి దీనికే వర్క్ చేద్దామనా, లేదు ఏది వచ్చినా వర్క్ చేస్తారా? ఏది వచ్చినా అంటే యాజ్ ఏ కళాకారులుగా మా జీవనాధారం ఏమైనా ఉంది అంటే ప్రోగ్రామ్సే. సో పర్టికులర్గా ఇదే అని కాదు, అన్నీ చేస్తాము. అట్ ద సేమ్ నేను పెళ్లి ప్రోగ్రాంలు కూడా కండక్ట్ చేస్తాను. సో చిన్నపాటి ఆర్గనైజర్ని. ఓ చాలా ఉంది. అండ్ మన నవరాత్రుల ప్రోగ్రాము, తర్వాత బోనాలు, బతుకమ్మ, వినాయక చవితి, ఈ ప్రోగ్రాంలు అన్నీ నేను నా ఓన్ ట్రూప్ ఉంది. చాలా కష్టపడుతున్నారు. చాలా. శ్రీదేవి సిరి నా ఈవెంట్ పేరు. సో నా ఓన్ ట్రూప్ కూడా ఉంది, నేను చేస్తున్నాను కూడా. అంటే ఇప్పుడు ఈ పార్టీకి ఎక్కువ మద్దతు ఉందా మీకు? అంటే నార్మల్ గా ఇప్పుడు అవునండి, నవీన్ యాదవ్ గారు అంటే అంటే ఎలా అండి మీకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున చాలా నెగిటివ్ కూడా వినపడింది మనకి. సో ఇది మిమ్మల్ని అడగటం అని కాదు, నార్మల్గా ఈయన వచ్చేసేసి మనకి మనం రీసెంట్ కామెంట్స్ చూసుకోవచ్చు. ఏంటి అంటే ఆయన రౌడీజం అని అంటారు. బట్ మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుతున్నారు కదా, అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపున వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడినారు. మీకు ఎట్లా అనిపించింది? అంటే చాలా మందికి తెలియదు ఇది. సో మీకు ఎలా అనిపించింది? ఇది నిజమేనా, ఈ అవాస్తవాలా, లేకపోతే రాజకీయ పరంగా ఏమన్నా మాట్లాడుతున్నారా?
ఆయన ఎలా ఉంటారు? జస్ట్ మాకు తెలిసిన వరకు మేమైతే 22, 23 రోజులు ట్రావెల్ చేసాము అన్నయ్యతో. క్యాంపెయినింగ్ చేసాము, డోర్ టు డోర్ క్యాన్వర్సింగ్ చేసాము, ప్రచారం చేసాము, ప్రోగ్రామ్స్ అన్నీ, స్టేజ్ పెర్ఫార్మెన్స్ అవన్నీ చేసాము. మాకైతే ఎక్కడ అలా అనిపించలేదు. అండ్ ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఆయన ఏంటంటే, దగ్గర నుంచి అమ్మాయిలు అంటే ఆడవాళ్ళకి అనేది ఎలా రెస్పెక్ట్ అనేది ఎలా వస్తుంది? మమ్మల్ని అయితే ఒక సొంత చెల్లెల్లా చూసుకున్నారు. నేను ఆ. ఇంకోటి ఏం చెప్పాలి ఇక్కడ అంటే, ఆ, మాకు యాక్చువల్లీ అక్కడ ఒక 5 టీంలే చాలు. సో 5 నుంచి టీమ్స్ పెరిగాయి అనమాట. ఒక 12-13 టీంల వరకు అన్నయ్య ఓ. దగ్గర వచ్చేసాయి. సో వాళ్ళని వెళ్ళమనలేక వాళ్ళందరినీ చూస్తూ, వాళ్ళతో వర్క్ చేయించుకుంటూ, వాళ్ళని మంచిగా చూసుకుంటూ, అట్ ద సేమ్ ఫుడ్ విషయంలో కొంతమంది వాళ్ళ ఇంట్లో మాలలు వేసుకున్నారు, అయ్యప్ప స్వామి మాలలు, ఆంజనేయ స్వామి మాలలు. సో వాళ్ళ కోసం కూడా సపరేట్గా ఫుడ్ ప్రిపేర్ చేయడము, వాళ్ళ మీద కూడా ఫోకస్ చేయడం. ఇప్పుడు రౌడీ షీటర్లు అది ఇది అంటే ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళు ఏదో రెమ్యునేషన్ ఇస్తున్నారు, మేము చేసుకొని మేము వెళ్ళిపోవచ్చు. బట్ అలా కాదు. నేను రిజల్ట్కి ముందు కూడా నేను అన్నయ్యతో ఒకసారి కలవడం జరిగింది. ఏమన్నారు? కలిసినప్పుడు ఏం కాదమ్మా, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము, మీరు కంపల్సరీ నా దృష్టిలో ఉంటారు, మనం అంటే మాట్లాడినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, స్వయంగా నా సొంత అన్నయ్యతో నేను ఎలా మాట్లాడితే ఎలా ఫీల్ అయ్యాను, ఎట్ ద సేమ్ అలాగే ఫీల్ అయ్యాను. సో నాకైతే అలా ఇక్కడ అనిపించలేదు. సో ఇప్పుడు మీ జర్నీ చూసుకోవచ్చు, చాలా ఎమోషనల్గా 13 ఇయర్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈ యొక్క సక్సెస్ అనేది మీకు మార్చేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం రాబోతుంది, దాంట్లో కూడా పర్ఫార్మెన్స్ ఉండబోతుందా? ఖచ్చితంగా స్పెషల్ పర్ఫార్మెన్స్ తో, కొత్త లుక్ తో కనిపిస్తాను. కొత్త లుక్ కూడా చేంజ్ చేస్తున్నారు అయితే. ఒక్క దెబ్బకి ఫేమస్ అయిన దెబ్బకి లుక్ కూడా చేంజ్ చేస్తున్నారు. లుక్ అంటే డ్రెస్ కోడ్ చేంజ్ చేసి వస్తాం. మరి అదే కదండి లుక్ అంటే. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, చాలా మంది కష్టపడి ఇట్లానే ఉంటారు, చాలా మంది అంటే మీకు ఇప్పుడు ఏమేమి అవసరాలు కావాలి, ఇప్పుడు ఫోక్ డాన్సర్స్ చాలా మంది కష్టపడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఇలా వస్తే బాగుండు అన్నదానికి మన చెప్తారా? అంటే కళాకారులు అంటే చాలా ఇబ్బందుల్లో, చాలా సమస్యల్లో, చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాము. మాకు ఇప్పుడు మా ప్రభుత్వం నడుస్తుంది అండ్ నవీనను కూడా కాంగ్రెసే కాబట్టి కళాకారులని సపోర్ట్ చేస్తారని, మా గురించి ఆలోచిస్తారని. సపోర్ట్ అంటే ఎలాంటి సపోర్ట్ కావాలండి? ఇప్పుడు కళాకారులు అంటే మనకి ఏదన్నా పార్టీది కానీ లేదు అంటే ఈవెంట్స్ ఉంటేనే మీకు ఇలా వస్తుంది, బట్ రిమైనింగ్ డేస్ లో ఎలా గడుస్తుంది అంటే అలాంటి సపోర్ట్ ఏం కావాలి? అంటే జాబ్స్ ఉంటే బాగుండు, జాబ్స్ వస్తే బాగుండు అని అనుకుంటున్నాము. ఏంటంటే చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు జాబ్ చేస్తున్నారు, టాలెంట్ లేని వాళ్ళు జాబ్ చేస్తున్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రజెంట్ రోడ్ల మీద తిరుగుతున్నారు ఇంకా ఇప్పుడు ఇక్కడ. సో మన ప్రచారంలో చూసుకుంటే కూడా చాలా మంది నిరుద్యోగ కళాకారులు వచ్చి అన్నయ్యకి సపోర్ట్ చేయడం, మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఇది ఆలోచిస్తారని అనుకుంటున్నాను నేను. నవీన్ నేను చేస్తారు ఖచ్చితంగా. సినిమా ఇండస్ట్రీలో ఏమన్నా కాల్స్ రావటం ఇట్లా ఏమన్నా జరిగినాయి? వచ్చాయండి, వచ్చాయి. రీసెంట్లీ ఇప్పుడు ఒక ప్రమోషన్ చేసి వచ్చాను. రాము వెడ్స్ రాంబాయి అని కొత్త మూవీ రేపే రిలీజ్ 21st. సో దానికి ప్రమోషన్ చేసి వస్తున్నాను. ప్రమోషన్స్ కూడా వస్తున్నాయండి. 3 days ఫేమ్, నెక్స్ట్ డే ప్రమోషన్, మూవీస్. ఇప్పుడు శ్రీదేవి డ్రామాలకు కూడా వెళ్ళిపోతారేమో. ఖచ్చితంగా అక్కడ నుంచి కూడా కాల్ రావడానికి దగ్గరలో ఉన్నాను. మూవీస్ లో కూడా కంపల్సరీ ఉంది, ఎందుకంటే ఇప్పుడే నేను వెళ్ళి కలిసి రావడం జరిగింది అని చెప్పాను కదా, చిన్న శ్రీశైలం యాదవ్ బాపు గారిని. సో బాపు గారు కూడా చెప్పారు, మంచి లైఫ్ ఉంటుంది, కంపల్సరీ ఫ్యూచర్ ఉంటుందమ్మా అని చెప్పారు. సో నమ్ముతున్నాను. ఎవరో ఫేమ్ అవుతున్నారు, మనం ఇంత చదువుకున్నాం ఫేమ్ కావట్లేదు, లేకపోతే మనకి ఇంత పాపులారిటీ ఉంది ఫేమ్ కావట్లేదు అనుకుంటారు. ఇది కష్టం అండి, 13 years కష్టం. ఆ కష్టాన్ని తెలుసుకుందాం మనం. సో ఈ కష్టం వెనుక అంటే ఇప్పుడు వరకు ఉన్న ఏముంటాయి అంటే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎలా ఉండేది మీకు? అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మీరు కష్టాలు పడ్డాము, అందుకనే నేను ఇటు సైడ్ వచ్చాను అన్నారు. అసలు ఆ కష్టాలు ఏందండి? ఒకనొక టైంలో ఎవరి సపోర్ట్ లేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అంటే అంత ఇది లేకున్నది మాకు. సో ఆ టైంలో అక్క అండ్ వదిన, అన్నయ్య, బావగారు మాకు బాగా సపోర్ట్ చేసి, అక్క ఏంటంటే ప్రతి క్షణం తనకి 2 పిల్లలు, చెల్లెలకి కూడా 2 పిల్లలు, నాకు 2 పిల్లలు. సో వాళ్ళిద్దరికి అబ్బాయిలు, నాకు మాత్రమే ఒక పాప ఒక బాబు. సో ఒక వర్షన్కి చూసుకుంటే హ్యాపీ అండ్ అదర్ వర్షన్ చూసుకుంటే కొంచెం బాధ. ఆడపిల్ల అన్నప్పుడు 100 ఉంటాయి, చాలా ఉంటాయి, 100 కాదు ఇంకా ఎక్కువ, 1000 ఉంటాయి. నేను ఎంచుకున్న ఈ ఫీల్డ్లో పాపకి బాబుకి టైం ఇవ్వలేక, తర్వాత వాళ్ళిద్దరూ నా గురించి ఆలోచించి, ఇంటి పరిస్థితులను ఆలోచించి
ఇద్దరు వాళ్ళ ఇండివిజువల్గానే వాళ్ళ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ హాస్టల్స్లో జాయిన్ అవ్వడము, ఇలా చాలా ఇదయింది. ఆ టైంలో కూడా నాకు సపోర్ట్గా మా అక్క సుజాత అండ్ మా బావ జాను గారు అండ్ మా వదిన రోజా అండ్ మా అన్నయ్య శ్రీను గారు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ నన్ను ఇలా సపోర్ట్ చేయడానికి మూల కారణం, మూల స్తంభం వచ్చేసి మా తాతయ్య అండ్ అమ్మమ్మ. డాన్స్ వేయటం అనేది ఒక షై ఫీలింగ్ ఉంటుంది. ఫీల్డ్ మన బాధలు ఎన్నైనా ఉండొచ్చు. ముందు ఆలోచిస్తాం, మనకి సెల్ఫే ఆలోచిస్తాము. ఇలాంటి టైంలో అసలుకి మీకు ఈ ఫీల్డ్లో మనీ కొంచెం వీటికన్నా ఇది బాగా వస్తుంది. ఎందుకంటే టీచర్ ఫీల్డ్ ఈజ్ నాట్ చాలా గుడ్ థింగ్ అది. ఎస్, ఒక మంచి ప్రొఫెషనల్ జాబ్ అని చెప్పొచ్చు. బట్ శాలరీ చాలా లో ఉంటుంది ప్రైవేట్ సెక్టార్స్లో. ఐ నో దట్. బట్ ఈ ఫీల్డ్ నుంచి ఇంత ప్రొఫెషన్గా ఉండి ఒకేసారి, ఎందుకంటే అది చాలా రెస్పెక్టబుల్. ఎస్, ఇది మనం చెప్పలేము. రిస్క్. అవును, అంత రెస్పెక్ట్. ఇప్పుడు మీకు ఫేమ్ వచ్చింది కాబట్టి ఒక రెస్పెక్ట్ వస్తుంది. Yes. ఎవరు పిలిచినా ఒక రెస్పెక్ట్ఫుల్గా శ్రీదేవి గారు అనే అంటారు. ఎస్, బట్ బిఫోర్ ఇట్లా ఉంది. బట్ ఇలాంటి ఫీల్డ్ ఎంచుకోవడానికి అన్ని కష్టాలు, అంటే ఒక కష్టం ఏంటంటే బాబుకు బాగాలేదు, బట్ మీ హస్బెండ్ కూడా వర్క్ చేస్తారు. కనీసం వద్దు అని మాట ఎవ్వరు అనలేదా? వద్దు అని అనడానికి ఆప్షన్ లేదు అక్కడ. లేదు. ఎందుకంటే సపోర్ట్ లేదు. ఇప్పుడు ఎవరో వచ్చి ఇది మానే, ఇది అవసరమా, ఎస్ వాళ్ళు వచ్చారు చెప్పారు వెళ్ళిపోయారు. ఆ పూట గడవాలి నాకు. నేను ఆ పూట నేను నా పిల్లలకి ఫుడ్ పెట్టాలి, నేను తినాలి, నేను వాళ్ళని చూసుకోవాలి. యాజ్ ఏ ఒక మదర్గా నేను నా పిల్లలకి ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. అంటే నాకు పేరెంట్స్ లేరు కాబట్టి నేను ఇబ్బంది పడ్డాను. బట్ నా పిల్లలకి నేను ఆ లోటు చూపించకూడదు అని అనుకున్నాను. ఈవినింగ్ టైమ్స్లో మోస్ట్లీ నేను ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళేదాన్ని ఈవెంట్స్. తర్వాత ఫస్ట్ ఏ ఈవెంట్తో స్టార్ట్ అయ్యారండి మీరు? చెంపాపేటలో చేశాను, చంద్ర గార్డెన్ అని ఫస్ట్ Oh. ఈవెంట్ నాది అక్కడ. సో అది నాకు చాలా గుర్తుంటది. మీకు ఆ ఈవెంట్కి వెళ్ళడానికి ఎవరు సపోర్ట్ చేశారు? వాళ్ళు ఇప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతారేమో. లోకల్లో ఒక పర్సన్ తను సపోర్ట్ చేశారు. దాని తర్వాత నాకు ప్రవీణ్ అని ఒక డాన్సర్ అబ్బాయి, తర్వాత శ్రీరామ్ అన్నయ్య అని ఇంకొక అన్నయ్య, వాళ్ళిద్దరూ సపోర్ట్ చేశారు. అలా చేస్తున్న క్రమంలో చాలా ఇంకొంతమంది యాడ్ అయ్యి, తర్వాత నేను డైరెక్ట్ సునీత అక్క గారు, తర్వాత కవిత అక్క గారు, విజయశ్రీ అక్క గారు సపోర్ట్ నుంచి రాష్ట్ర జానపద సంఘ అధ్యక్షులైన మన వంగ శ్రీనివాస్ గౌడ్ గారి వరకు రీచ్ అయ్యాను. అక్కడ నుంచి అక్కడ నా కట్టు బొట్టు కానీ నా బిహేవియర్ కానీ నన్ను అబ్జర్వ్ చేసి వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ అబ్జర్వ్ చేసి మన గిడుగు రామూర్తి వాళ్ళ మునిమనవరాలైన స్నేహలత మురళి గారి దగ్గర నేను చేరాను. అక్కడ 9 సంవత్సరాలు నేను వర్క్ చేశాను. 9 ఇయర్స్. రీసెంట్లీ ఒక 1.5-2 ఇయర్స్ బ్యాక్ అమ్మ కాలం చేశారు. సో ప్రజెంట్ వచ్చేసి వంగ శ్రీనివాస్ గౌడ్ అంకుల్తో ట్రావెల్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ నా ఓన్ టీమ్స్ కూడా నేను చేసుకుంటున్నాను. మీ ఓన్ టీమ్? ఎస్, నా ఓన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఓన్ ట్రూప్ కూడా ఉంది. సో అది కండక్ట్ చేస్తున్నాను. గురువు గారు ఎవరు అసలు? మీ గురువు ఎవరు? నా గురువు వచ్చేసి ప్రవీణ్ గారు అని చెప్పొచ్చు. ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు అని చెప్పొచ్చు. అంటే నాకు డాన్స్ వచ్చు, బట్ మనం ఈ టైప్లో చేయాలి, ఇలానే చేయాలి, ఎక్స్పోజ్ చేసుకుంటూ ఇలా అలా కాదు. డాన్స్కి ఒక్కొక్క రూపం ఉంటుంది, అది ఇలా చేస్తేనే అది సక్సెస్. ఫోక్ డాన్స్ అంటే వీటికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. Yes. మొత్తం అట్లా పార్టీకి సంబంధించి ఆ సాంగ్కి సంబంధించి జస్ట్ మూమెంట్స్ మాత్రమే Yes. ఉంటాయి. Yes. బట్ అవి మీకు వచ్చి ఉండాలి ముందుగానే. ఎస్, నేర్పిస్తారా? నేర్పిస్తారా అంటే ప్రవీణ్ గారు నాకు సపోర్ట్ చేస్తారు. దాని తర్వాత నేను అంచెలంచెలుగా బయటికి వచ్చాను. దాని తర్వాత చాలా మంది సపోర్ట్ నుంచి నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను. సో ఇప్పుడు మీరు ఒక టీం ఫామ్ చేసి ఇప్పుడు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారా? ట్రైనింగ్ అన్ను ఏం లేదు. ఎలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు మీరు? నేను అంటే నాలాగా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఓకే. అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు బయట ఎలా ఉంది అంటే వాళ్ళు ఒక ఆలోచనతో వస్తారు, అవును. ఈ ఫీల్డ్కి రాగానే థాట్స్ అనేది మారిపోతుంటాయి. సో నా దగ్గరకు వచ్చే అమ్మాయిలు మాత్రం చాలా కేర్ఫుల్గా, చాలా భయపడుతూ వస్తారు. వాళ్ళకి మంచి మంచిగా. లైఫ్ ఉంటుంది. మంచిగా మంచి ధైర్యాన్ని చెప్తారా? ఖచ్చితంగా ధైర్యంగా చెప్తాను. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి నన్ను ఏమైనా అడిగినా కూడా నేను వాళ్ళకి కొన్ని సజెస్ట్ ఇస్తాను. అండ్ పేమెంట్ ఇచ్చేటప్పుడు కూడా నేను డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోండి అని దారి మీద వదిలేను. నేను ఖచ్చితంగా నా ఇంటికి తీసుకొస్తాను, షెల్టర్ ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ పంపిస్తాను. మనం కష్టపడితే ఎప్పటికీ సక్సెస్ అవ్వకుండా ఉండలేం. కొన్ని ఇయర్స్ అయినా పట్టిద్ది. బట్ ఇలాంటి వాళ్ళని
మీరు మంచిగా ధైర్యం చేసుకొని ఇలాంటి టీమ్‌ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఎవరైనా డైరెక్ట్‌గా వచ్చేసేయండి మేడం గారు, శ్రీదేవి గారు. సో, అడ్రెస్ ఎక్కడో చెప్పేసేయండి. మలక్పేట అండి. మలక్పేటలోనే ఉంటారంట. మోస్ట్‌లీ చాలా మందికి నేను ఆ! ఎక్కడుంటాను, ఏంది అనేది తెలుసు. అండ్ ఇంకోటి ఏందంటే శ్రీదేవి డాన్సర్ అంటే కంటే శ్రీదేవి దయ్యం అని బాగా పిలుస్తారు. శ్రీదేవి దయ్యం. అలా బాగా ఆ! పిలుస్తారు. ఎందుకంటే ఏదన్నా బ్యాడ్ జరిగినా, హ్మ్. ఏదైనా నెగెటివ్ వచ్చినా హ్మ్. ఒక అమ్మాయిని అంటే తను నా అమ్మాయే, నా కూతురేగా, మా చెల్లెలే అని కాదు. హ్మ్. ఎవరైనా ఉండొచ్చు. హ్మ్. నేను నిలబడతాను. వాళ్ళకు ఖచ్చితంగా. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, నిలబడతాను. ఏదైనా వాళ్ళకి తెలియకుండా ఏదైనా మిస్టేక్ చేసినా గూడా నేను ఇది ఇలా కాదు, ఇలా అనేసి నేను చెప్తాను కాబట్టి హ్మ్. చాలామంది హ్మ్. కొంచెం ఇదవుతారు. సో, ఇప్పుడు మీరు ఏ పార్టీ పిలిచినా డాన్స్ పరంగా ఏ పార్టీకి పిలిచినా వెళ్లి చేస్తారు. యెస్. అంతే యెస్. ఓన్ చేసుకొని యెస్. చేస్తారు. యెస్. కానీ మీరేంటంటే ఇప్పుడన్నారు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అభిమాని అని జెప్పేసి. సో, మీకు రేవంత్ రెడ్డి గారి నుంచి ఏమన్నా కాల్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు అంటే ఎలా ఫీల్ అవుతారు అసలు ముందు? రేవంత్ రెడ్డి కాల్ అంటే మీ అని ఇంట్లో ఆ సీఎం గారంటే మీ ఇంట్లో ఎట్లా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే హ్మ్. తాతయ్య రీసెంట్‌లీ చనిపోయారు. ఒక ఓహ్! 1 ఇయర్ అవుతుంది. సో, ఓహ్! 96, 97 ఏజ్ ఆయనది. హ్మ్. అప్పటినుంచైనా ఆయన కాంగ్రెస్ అభిమాని ఆ! ఆ! తాతయ్య. ఆ! సో, అప్పటినుంచి మాకు కొంచెము కాంగ్రెస్ మీద ఇదే. అండ్ రేవంత్ అన్నతో చూసుకుంటే అన్నయ్యతో చాలా ట్రావెల్ చేశాము. చాలా సభలు చేశాము. హ్మ్. హ్మ్. అండ్ అన్నయ్య. యెస్. రేవంత్ అన్నయ్య. ఆ! భారత్ జోడో యాత్ర ఉంది కదా! సో, ఆ! దాంట్లో గూడా మేము కొల్లాపూర్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో, అక్కడి నుంచి గూడా అన్నయ్యతో హ్మ్. ప్రోగ్రామ్ చేశాము. హ్మ్. తర్వాత అన్నయ్యని పర్సనల్‌గా వెళ్లి గూడా కలిసాం చాలా సార్లు. హ్మ్. ఆహ్, రావచ్చు కాల్ ఇప్పుడు కూడా. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు వస్తది. ఓకే. ఎందుకంటే మీరింత అభిమానం జూపిస్తున్నారు. అవును. ఖచ్చితంగా ఇంటర్వ్యూ చూస్తారు గదా! అవును. ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తారు. ఇక్కడికొచ్చే ఫీల్డ్‌లో చాలామంది భయపడుతూ ఉంటారు. హ్మ్. మనోధైర్యాన్ని ఇస్తాను అంటున్నారు. కొంతమందేంటంటే దీన్ని బ్యాడ్ వేలో గూడా అనుకుంటారు. ఇట్లా యెస్. రోడ్ల మీద ఏంది డాన్స్ ఏసేదేంది అని జెప్పేసి అనుకుంటారు. అలాంటి వాళ్ళకేం సమాధానం జెప్తారు మీరు? అంటే చాలా మంచి క్వెషన్ ఏశారండి. హ్మ్. నేను చాలా వరకు నా దగ్గరొచ్చే గర్ల్స్‌కి గూడా నేను ఇదే మాట చెప్తాను. అండ్ ప్రతి ఒక్కరికి నేను నమస్కరించి చెప్పేదేంటంటే, మాకు గూడా ఫ్యామిలీస్ ఉంటాయి. మాకు గూడా బాధలుంటాయి. మాకు గూడా కష్టాలుంటాయి. మాకు గూడా సమస్యలుంటాయి. రోడ్డు మీదకొచ్చి చేయాలి అని మాకు గూడా కోరికలేమి ఉండవు. కాకపోతే మేమక్కడికొచ్చి చేస్తున్నాము అంటే ఒకటే కారణం. మేము ఆనందపడుతూ 10 మంది కల్లో ఆనందాన్ని చూస్తాం. దాన్ని మీరు గుర్తించాలి కానీ, తను ఏంటి ఇలా అని ఒక నెగటివిటీ అనేది ఒక మనిషి చాలా డిప్రెషన్‌కి లోను చేస్తుంది. దానికి ఉదాహరణగా రీసెంట్‌లీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. సో, ప్లీజ్ మీరు పెట్టే ప్రతి కామెంట్ ఆలోచించి పెట్టండి. ఇంకోటేంటంటే, మీరు ఇచ్చే ఒక నెగెటివ్ కామెంట్ మీ ఇంట్లో ఆడపిల్లుంటారు. మీ ఇంట్లో ఆడపడుచులుంటారు. వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక స్టేజ్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు మీ దగ్గర చెప్పుకోవడానికి భయపడుతున్నారేమో గానీ, ప్రతి ఒక్క ఆడపిల్లకి, ప్రతి అమ్మాయికి ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. సో, అట్‌లీస్ట్ మనమైనా మన ఇంటి తరపు నుంచి మనమైనా నెగెటివ్ అనేది పక్కన పెడదాం. ఒకవేళ మీకు నచ్చలేదు, మీకు అనిపించలేదు వదిలేసేయండి. లైట్ తీసుకోండి. కానీ దాన్ని 10 సార్లు వల్గర్‌గా మాట్లాడడము, బాధగా కామెంట్ చేయడం లాంటివి చేయకండి. ఎదుటి వాళ్ళు తీసుకునేది ఒక్కోసారి పాజిటివ్ అవుతారు, ఒకసారి నెగెటివ్ అవుతారు. దానివల్ల ప్రాణాలు గూడా పోతున్నాయి. అది ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. మీరు చూసారు. ఈ మూమెంట్‌లో రీసెంట్‌లీ నా ఒక స్నేహితురాలు గూడా చనిపోవడం జరిగింది. ఇలాంటి మాటల వల్లనే. చనిపోయింది. యెస్. ఈ సేమ్ ఈ చనిపోయింది. కామెంట్స్ వల్ల. కామెంట్స్ వల్ల, కొన్ని మాటల వల్ల. సో, తనకొక పాప, ఒక బాబు. వాళ్ళ పరిస్థితి ఏందంటే తండ్రి లేడు. అండ్ అమ్మమ్మ లేదు, తాతయ్య లేరు, నాన్న ఎవ్వరు సపోర్ట్ లేదు. వాళ్ళిద్దరే చాలా కష్టపడి పెరుగుతున్నారు. సో, దయచేసి చెప్తున్నాను, మీరు పెట్టే కామెంట్ ఒకరిని టాలెంటెడ్ ఇంకా వాళ్ళలో ఉన్న టాలెంట్ పెంచడానికి ఉండాలి గానీ, డిగ్రేడ్ చేయడానికి మాత్రం ఉండొద్దని కోరుకుంటున్నాను. సో, ఇప్పుడు మీరు చెప్పింది ఒక అమ్మాయి చనిపోయిందని యెస్. గదా! ఎట్లా రీసెంట్‌లీ చనిపోయింది? రీసెంట్‌గానే. ఒక 6, 7 మంత్స్ అవుతుంది. అంతే. హ్మ్. ఎందుకు అంటే అప్పుడు ఏమీ లేవు గదా మనకి. ఏమీ లేవు కానీ, ఇలాగే తను ఈవెంట్లు చేసేది. సో, హ్మ్. ఊరు వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళు కొన్ని మాటలు అనడం వల్ల దానివల్ల చనిపోయింది. ఉరేసుకొని చనిపోయింది. ఓహ్! సో, కళాకారులం మేమే, వాళ్ళని అన్నీ మేమే చేసాం. చావు కానివ్వండి, దినాలు కానివ్వండి. స్టిల్ ఇప్పుడు వాళ్ళ పిల్లకు గూడా మేము కొంతమంది గ్యాదర్ అయ్యాము. సో, మేమే చూసుకుంటున్నాం గూడా. ఏడైనా కామెంట్ ఒక్కటి ఈజీగా మనం టైప్ చేస్తాం ఇంట్లో కూర్చొని. బట్ అది ఎంతవరకు రీచ్ అవుతుంది మీరు ఆలోచించుకోండి. అది మీ దాకా వెళ్తే ఎట్లాగుంటదో గూడా ఊహించుకోండి. సో, అది మనకొస్తేనే, మనం ఫీల్ అయితేనే అట్లా అస్సలు జేయము.
ఓకేనా? కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించుకొని పెట్టండి. సో, ఇప్పుడు ఈ ఆనందాన్ని నెక్స్ట్ ప్రమాణ స్వీకారం అప్పుడు మరో గెటప్‌తో న్యూ లుక్ అనమాట. గెటప్ కాదు సారీ. న్యూ లుక్ తోటి మంచిగా మనల్ని అలరించడానికి మళ్ళీ కొత్త సాంగా? లేదు అదే సాంగా? అదే సాంగ్. అదే సాంగ్‌తో స్టెప్స్ ఏమైనా చేంజ్ చేస్తారండి? యెస్. ఖచ్చితంగా. స్టెప్స్ చేంజ్ చేసి మళ్ళీ మనం రిసీవ్ చేసుకునేలాగా ఇంకా ఇప్పుడు డబుల్ హ్యాపీనెస్‌తో మీరు యెస్. పర్ఫార్మెన్స్ అవును. చేస్తున్నారు. అవును. సో, మొన్న అసలు అనుకోకుండా చేసిందే అట్లాగ వెళ్తే ఇంకా కాస్త లోడ్ అయితంది. డబుల్ పర్ఫార్మెన్స్ వస్తుంది సింగిల్. యెస్. సో, బ్యాచ్ మొత్తము మీరు ఎంతమంది గ్రూప్‌తో చేస్తున్నారది? మేమైతే ఒక 5 మెంబర్స్ గర్ల్స్, ఇంకో 5 మెంబర్స్ బాయ్స్‌ని యాడ్ చేసి మొత్తం 10 మెంబర్స్‌తో చేస్తాం. 10 మెంబర్స్ తోటి యెస్. చేస్తున్నారు. మెయిన్ మీరే. స్టెప్ యెస్. కంపోజ్ అయిపోయిందా? లేదు ఇంకా ఇంకా ప్లాన్ చేస్తున్నాము. ప్లాన్ చేస్తున్నారు. యెస్. సో, ప్రమాణ స్వీకారం అప్పుడు చూద్దాము ఆ పర్ఫార్మెన్సు. మేము ఓకే. కూడా రెడీగా ఉన్నాం చూడటానికి. మాతో పాటు అభిమానులు కూడా ఈ 3 డేస్‌తో మీకు ఎంతమంది అభిమానులు వచ్చుంటారో మీకే అర్థమై ఉంటది. యెస్. ఎందుకంటే 1 కాదు, 2 కాదు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారంటేనే మీకు తెలుస్తా ఉంటది. ఆ అవును. కామెంట్‌లో కూడా మీకు తెలుస్తా ఉంటది. అవును. ఒక్కొక్కటి ఒక ఆణిముత్యం లాగా పెడతారు. మనోళ్ళు తెలిసిందే కదా! అవును. ఎవరు ఎట్లా పెడతారో తెలీదు. సూపర్ అంటే అని ఈ చెప్పేసి. రీల్ నుంచి, ఈ వీడియో నుంచి ఆంధ్ర, తెలంగాణ, ఆ! కేరళ, ఆ! తర్వాత రాయచూర్, ఆ! ఢిల్లీ అక్కడి నుంచి పెడుతున్నారా? కాల్స్ మేము ఇక్కడ నుంచి కామెంట్ లేదు లేదు. చేస్తున్నాం. డైరెక్ట్ నాకు వాట్సాప్ చేస్తున్నారు, ఓహ్! కాల్స్ చేస్తున్నారు. పాపం అట్లా చేయకండి. కామెంట్ పెడితే పెట్టండి. పాపం మేడం బాగా బిజీగా ఉన్నారు శ్రీదేవి గారు. తర్వాత లేదు. మనకి పర్ఫార్మెన్స్‌లు ఇస్తారు. ప్రతి ఒక్కరికి నేను రెస్పాండ్ అవుతున్నాను. ప్రతి ఆ! ఒక్కరికి ఆన్సర్ ఇస్తున్నాను. ఇన్ కేస్ ఇది ఇంకెవరికైనా గొప్ప విషయం. ఇవ్వకుండా ఉంటే హ్మ్. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. ఓకే. మీ నుంచి మళ్ళీ మంచి మంచి పర్ఫార్మెన్స్‌లు చూస్తానికి మేము రెడీగా ఉన్నాం. ఏమన్నా కవర్ సాంగ్స్ ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మనకు తెలుసు మంగ్లీ గారు గూడా ఒక బీఆర్ఎస్ తరపున వెళ్ళి మంచిగా ఫేమ్ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ కాంగ్రెస్ సాంగ్ మీరు యెస్. యాస్ ఏ ఫోక్ డాన్సర్ అన్నిటికి చేస్తారు. బట్ కాంగ్రెస్ సాంగ్ నుంచి వెళ్తున్నారు. సో, మీది కూడా ప్రిపరేషన్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్‌లో? లాస్ట్ ఎండ్ నాట్ బట్ లీస్ట్. ప్రిపరేషన్ అంటే ఇప్పటికి ఒక 3 సాంగ్స్ నుంచి కాల్స్ వచ్చాయి. 3 సాంగ్స్ అప్పుడే 3 సాంగ్స్ అండి. కాల్స్ వచ్చాయి. సో, ఆలోచించి చెప్తానని చెప్పాను. అండ్ నాదేంటి అంటే నేను సెట్ అవ్వాలి, పిల్లలని సెట్ చేయాలి. అండ్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నా పిల్లలే కాదు, ఐ మీన్ నా కూతురు, నా కొడుకే కాదు, నా దగ్గర వచ్చే వాళ్ళు కూడా పడొద్దని గట్టిగా ప్రయత్నిస్తున్నాను. ఎలాంటి సాంగ్స్ అంటే ఇప్పుడు కవర్ సాంగ్స్ ఏవి పడితే అవి వస్తాయి మనకి. ఎలాంటివి మీరు చూస్ చేసుకుంటున్నారు? నేను మొత్తం ట్రెడిషనలే ఉండాలి. ట్రెడిషనల్. అండ్ రెడీ చేసుకోండి. అన్ని ట్రెడిషనల్ సాంగ్సే మ్మ్. చేస్తాను. అండ్ మీరు చూసుండారు అనుకుంటా మేబీ ఎల్బి శ్రీరామ్ గారితో అరుగు అనేసి పాతకాలంలో అరుగుకున్న ప్రత్యేకత ఏంటి, దాన్ని మనం ఎలా వాడుకునే వాళ్ళము, దాని మీద మనం ఏ టైంలో అక్కడ కూర్చొని ఏ సంభాషణ చేసేవాళ్ళము అనే మొత్తం ఆ సాంగ్లో ఉంటుంది. ఎల్బి శ్రీరామ్ గారి ఛానల్లో చూస్తే అరుగు అనే మీరు ఆల్రెడీ చేశారా? ఎస్ చేశాను. ఓకే. రాజమండ్రిలో జరిగింది ఆ షూట్. సో ఆల్రెడీ అది చేసాము. దాన్ని చూసుకుంటే దాని రిలేటెడ్గానే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి కూడా అలాగే ఉంటాయి. సో నెక్స్ట్ అలాగే ఉంటే మీరు అలాగే చూస్ చేసుకుంటారు ఎలాగొచ్చినా. ఎస్. ఓకే, విన్నారు కదా. ఎవరైనా కవర్ సాంగ్కి మేడం గారిని అప్రోచ్ అయితే కనుక ట్రెడిషనల్ లుక్తోనే ఎక్స్పెక్ట్ చేయండి మంచిగా. మీరు ఫోక్ సాంగ్ కూడా మీకు ముందు చెప్పాలి ఏ సాంగ్ చేస్తున్నారు. ఆ లిరిక్స్ని బట్టి కూడా ఉంటుంది కదా Yes, మీకు. అవును. ఆ లిరిక్స్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది కన్వర్స్ చేస్తే మనకి ఇలాంటి త్రూ అయినా సరే అందరూ విని అలాంటి వల్ల వస్తారు. మళ్ళీ అన్నీ వచ్చినాయి అనుకోండి మీకే ఇబ్బంది. ఇబ్బంది. అంటే బాబు నన్ను బాగా కంట్రోల్ చేస్తారు. ఓ. పాప బాబు బాగా వాళ్ళు కంట్రోల్ Yes, చేస్తారా? వాళ్ళు మీరు నమ్మరు, నా ఇన్స్టా అండ్ నా యూట్యూబ్ మా పిల్లలే లీడ్ చేస్తారు. ఏ వయసు అండి పిల్లలకి? బాబుకి 18 ఇయర్స్. 18 ఇయర్స్. ఓకే, మీ బాబు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. Yes, కొన్ని చూడండి songs. ముందు వీళ్ళ బాబు ఉన్నారు. మీరు ఏమైనా చెయ్యాలి అనుకున్నా, ఏమైనా సాంగ్స్‌కి అప్రోచ్ అవ్వాలనుకున్నా వాళ్ళ బాబుని అప్రోచ్ అయ్యి శ్రీదేవి గారిని అప్రోచ్ అవ్వాలి అంతే. అంటే సాంగ్ కొన్ని ఇలాంటివే చేద్దాము, ఇలాంటివే చెయ్యి అని. ఎందుకంటే భర్తలతో భయపడే రోజు పోయాయి, పిల్లలతో భయపడే రోజులు వచ్చాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు మీ హస్బెండ్ అంటుంది భర్తలతో భయపడకూడదు. లేదు భయపడకూడదు కాదు. ఒకప్పుడు వింటున్నారు, అందరూ వింటున్నారు ఈ కామెంట్స్. అంటే మా వారు ఏమంటారో అని భయం ఉండేది. ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే మా బాబు ఏమంటారో, మా పిల్లలు ఏమంటారో అని ఆలోచించే జనరేషన్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. మీరే ఇంత వయసు ఉన్నారు, మీ పిల్లల్ని చూడకపోతే ఎట్లా ఉంటారో మేము ఇంకా చూడలేదు. తీసుకొచ్చుంటే బాగుండేది. మీ సక్సెస్ అయినాక మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాము. శ్రీదేవి డ్రామా కంపెనీలోకి మీరు వెళ్తారు త్వరలోనే. Okay. అండ్ నవీన్ యాదవ్ గారి ప్రమాణ స్వీకారం అప్పుడు
మీ Okay. పర్ఫార్మెన్స్ మేము చూస్తాం, ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నైస్ టాకింగ్ టు యూ. మంచి ఇంటర్వ్యూ. ఎందుకంటే మీ జర్నీ చాలా ఎమోషనల్ జర్నీ. Yes. అక్కడి నుంచి ఒక సక్సెస్, జస్ట్ ఈ సక్సెస్ అండి. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఇప్పుడే వచ్చారు, సక్సెస్ అయ్యారు, మేము ఇంకా జాబులు చేసుకోలేదని చెప్పేసి అనకండి. చాలా కష్టపడితే కానీ ఒక సక్సెస్ రాదు. Yes. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you ఇంతసేపు కూర్చొని మాకు మీ జర్నీ చెప్పినందుకు. అండ్ ముందు ముందు కూడా మనం మీట్ అవుదాము. ఓకే, మంచిగా సక్సెస్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.